ఈ ఎండాకాలంలో మండుటెండల మంచం కింద రగ్గు కప్పుకొని వండుకున్న సో కాల్డ్ మేధావులు సెలబ్రిటీస్ వీళ్ళందరూ సీజ్ ఫైర్ అనౌన్స్ చేయగానే ఒక్కసారి బయటికి వచ్చి అసలు శిల్క పలుకులు పలుకుతున్నారు. శాంతి చిగురిచ్చింది. మొత్తం సామాన్యులందరూ కూడా సేఫ్ అయిపోయినరు. గవర్నమెంట్లు తీసుకున్న డెసిషన్కి అసలు సామాన్య ప్రజలు ఎందుకు బలి కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సో కాల్ సెలబ్రిటీసు మేధావులు వీళ్ళందరూ మిస్ అవుతున్న ఒక చిన్న లాజిక్ ఏంటిది అని అంటే, ఇండియన్ పీనల్ కోడ్ 212 సెక్షన్ ప్రకారమైనా లేకపోతే పాకిస్తాన్ పీనల్ కోడ్ 196 సెక్షన్ ప్రకారమైనా కూడా నేరస్తులకి ఆశ్రయం ఇచ్చినా, నేరస్తులని సహకరించినా, నేరస్తులు అని తెలిసి చట్టానికి పట్టించకపోయినా నేరమే అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకుంటారు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే కరెంటు తీగ మీద కూర్చొని చూస్తున్న కాకుల వీళ్ళేమన్నా అంటే, నీ ఊర్లో ఏమైతుంది, నీ గల్లీలో ఏమైతుంది, నీ దేశంలో ఏమైతుందో తెలియదా? టెర్రరిస్టులు ట్రైనింగ్ తీసుకుంటుంటే నీకు కనిపించదా? ఇవన్నీ దాచిపెట్టలేదా? సరే, ఇదంతా కూడా గవర్నమెంట్ చేసిన తప్పు, సామాన్యులకి ఏం సంబంధం అని అంటారేమో కదా. అసలు నిజంగా గవర్నమెంట్ ఏడికెళ్ళి వచ్చినాయి? గాళ్ళకెళ్ళి ఊడిపడియా? లేదు కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదా? ప్రజలే కదా ఎన్నుకున్నది. ఎవ్రీ గవర్నమెంట్ ఆ దేశంలో ఉన్న మ్యాక్సిమం జనాల రిఫ్లెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతంలో భీష్ముడు తన మనవళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పులు చేస్తుంటే, యాక్చువల్గా తప్పులు అనొద్దు, పాపాలు అరాచకాలు చేస్తుంటే కూడా అస్సలు సపోర్ట్ చేయకుండా చూసుకుంటూ కూర్చున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎక్కువ బాణాలు పడ్డది ఎవరికి? అందరికన్నా ఎక్కువ బాణాలు తిన్నదే కాకుండా ఆ అంపశయ పైనే రక్తం మొత్తం చిందించుకుంటా ప్రాణాలను వదిలిపెట్టిండు భీష్ముడు. అందుకే తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చోవడం అనేది అంతకంత నేరం. ఈ సో కాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటూ ఉంటారు కదా. ఒక్కసారి యుద్ధం అనేది మొదలైన తర్వాత సామాన్యుల, మిలిటరీ వాళ్ళ, గవర్నమెంట్ల, ఇంకోట ఏం ఉండవు. చుట్టూ టెర్రరిస్టుల జాతర జరుగుతుంటే చూస్తూ కూర్చోవడమే పాక్ ప్రజలు చేసిన తప్పు. సో ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ యుద్ధాన్ని ప్రస్తుతానికి ఆపిన పాల్ గారికి, డొనాల్డ్ ట్రంప్ గారికి మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను నేను. ఒక 10 years బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ గురించి ఇండియన్ మీడియా మొత్తము ఒక బఫూన్ లాగా, ఒక కామెడీ క్యాండిడేట్ లాగా చూపించిన వ్యక్తి ఈరోజు సడన్గా ఎట్లయిపోయిందంటే అందరికీ అసలు ఎంత వాల్యుబుల్గా మాట్లాడుతున్నాడు, ఎంత పవర్ఫుల్ మనిషి, ఈయన ఏదైనా చేయగలుగుతాడు అన్నట్టు చూపిస్తున్నారు. అందుకే